ఫ్రెండ్స్, స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మనకు ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. ఈ పోస్టులకి ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలకు చెందిన మేల్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ పోస్టులకి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మొత్తం 275 పోస్టులు అనేటివి ఈ నోటిఫికేషన్లో రిలీజ్ చేశారు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఈ రోజు నుంచే మనకు స్టార్ట్ అయ్యాయి. సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మనకు కొన్ని విభాగాల్లో మనకు నోటిఫికేషన్లు రిలీజ్ చేశారు. ఇది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అనేది మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో పనిచేస్తుంది. సో ఇక్కడ అడ్వర్టైజ్ నెంబర్ DR-02/2019 అని చెప్పి మనకు ఈరోజే March 26 నాడు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అయితే ఇవి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మనకు స్టార్టింగ్ డేటు 26 March 2019 నుంచి ఈరోజు స్టార్ట్ అవుతుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ April 25 వరకు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇక్కడ ఒక మెయిల్ అడ్రస్, ఆ తర్వాత ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. సో మీరు ఈ ఫోన్ నెంబర్ కూడా హెల్ప్ ఫెసిలిటీ కావాలనుకుంటే మీరు తీసుకోవచ్చు. ఇక డీటెయిల్స్ పోస్టులు మనం చూసినట్టయితే దీంట్లో అసిస్టెంట్ డైరెక్టర్ టోటల్గా 5 పోస్టులు ఉన్నాయి. మొత్తం ఏజ్ లిమిట్ అనేది మనకు 35 సంవత్సరాలు ఇచ్చారు. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు 15 పోస్టులు ఉన్నాయి. సంవత్సరం 30 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత టెక్నికల్ ఆఫీసర్, సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్, అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 1, హిందీ ట్రాన్స్లేటర్, పర్సనల్ అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ ఐటీ అసిస్టెంట్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ అనే ఉద్యోగాలు ఉన్నాయి. మనకు టోటల్గా 275 ఖాళీలు ఉన్నాయి. సో కేటగిరీ వైజ్గా కూడా మనకి ఇక్కడ ఖాళీల వివరాలు ఇచ్చారు. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, PDF లింక్, అలాగే అప్లై ఆన్లైన్ లింక్ ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి. అయితే క్వాలిఫికేషన్ ఏంటో మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ నంబర్ ఆఫ్ పోస్ట్ రిజర్వ్డ్ బై PW క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఏవే పోస్టులు అనేది PWకి క్యాండిడేట్స్ కింద వస్తాయో కూడా మనకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది నోటిఫికేషన్లో ఇచ్చారు. మొత్తం 54 పేజీల నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ పోస్టులకు ఇండియన్ నేషనల్స్ ఉన్నవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక మనకు నోటిఫికేషన్లో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు 30 సంవత్సరాలు, కొన్ని పోస్టులకు 30 సంవత్సరాలు చొప్పున ఉన్నాయి. ఒకసారి నోటిఫికేషన్లో మీరు ఏ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ అనుకుంటారో ఆ పోస్ట్కి ఎలిజిబుల్ అని చూసుకున్నప్పుడు 1 సంవత్సరం మనకు ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఈ పోస్టులను ఏ విధంగా భర్తీ చేస్తారో వాటికి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్టయితే అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకి CBT ఉంటుంది, రిటన్ ఎగ్జామినేషన్, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. అసిస్టెంట్ డైరెక్టర్ టెక్నికల్కి CBT ప్లస్ రిటన్ ఎగ్జామినేషన్ ప్లస్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తారు. టెక్నికల్ ఆఫీసర్స్కి CBT ప్లస్ రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి CBT ప్లస్ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. హిందీ ట్రాన్స్లేటర్కి CBT ప్లస్ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అసిస్టెంట్ ఆఫీసర్కి CBT రిటన్ ఎగ్జామ్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తారు. ఆ తర్వాత అసిస్టెంట్ CBT అండ్ రిటన్ ఎగ్జామినేషన్. ఈ విధంగా మనకు మొత్తం ఏ ఎగ్జామ్స్ ఉన్నాయో అన్నీ కూడా మనకు ఒకసారి ఇచ్చారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే నోటిఫికేషన్ని ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూసినట్టయితే సిటీ నేమ్ ప్రకారం మనకు ఎగ్జామినేషన్ డీటెయిల్స్ ఇచ్చారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఉన్నాయి. గుంటూరు, రాజమండ్రి, వరంగల్, హైదరాబాద్. ఈ విధంగా మనకు నోటిఫికేషన్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇచ్చారు. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మనకు హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ ఉండే అవకాశం ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫీజు వివరాలు చూసినట్టయితే జనరల్ అండ్ EW OBCకి వాళ్ళకి 700 రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఆ తర్వాత 250 రూపాయల ఇంటిమేషన్ ఛార్జ్ ఉంటుంది. మొత్తం టోటల్గా 1000 రూపాయలు జనరల్ అండ్ EWS OBC క్యాండిడేట్స్ పే చేయవలసి ఉంటుంది. ఇక ఎవరైతే SC, ST, ఉమెన్, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ PWD క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఇంటిమేషన్ ఛార్జ్ 200 రూపాయలు మాత్రమే పే చేయవలసి ఉంటుంది. ఇవి ఆన్లైన్ పేమెంట్ ద్వారానే మీ యొక్క పేమెంట్ చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలి. ఈ పోస్టులకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్, ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ టెక్నికల్కి సంబంధించింది. వీటికి బీటెక్ వాళ్ళు, PG వాళ్ళు, ఆ తర్వాత 5 years ఎక్స్పీరియన్స్ కూడా ఈ పోస్టులకు అడిగారు. ఈ పోస్టుకి ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. అందరికీ ఉపయోగపడే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉన్నాయి అంటే అది అసిస్టెంట్ పోస్టులు. ఈ అసిస్టెంట్ పోస్ట్కి బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 1, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత IT పోస్ట్, మనకు పర్సనల్ అసిస్టెంట్ పోస్టు, దీనికి కూడా బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత 80 వర్డ్ పర్ మినిట్ టైపింగ్ అనేది, ఆ తర్వాత 40 వర్డ్ పర్ మినిట్ ఇంగ్లీష్
లేదా 35 వర్డ్ ఫర్ ఇన్ హిందీ అనేది మనకు టైపింగ్ వచ్చి ఉండాలి. ఆ తర్వాత ఎంఎస్ ఆఫీస్ ఇంటర్నెట్లో నైపుణ్యం ఉండాలని చెప్పి మీకు పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్కి ఇచ్చారు. ఆ తర్వాత ఐటీ అసిస్టెంట్ పోస్ట్కి బ్యాచిలర్ డిగ్రీ విత్ లీస్ట్ 1 ఇయర్ పీజీ డిప్లొమా డిగ్రీ ఇన్ కంప్యూటర్ ఉండాలని చెప్పి ఇచ్చారు. సో ఎవరైనా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నాయి. సో డిగ్రీ తోటి ఇంటర్ తోటి కూడా పోస్టులు ఉన్నాయి కాబట్టి ఈ ఫుడ్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ సంబంధించిన నోటిఫికేషన్కు ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. వీటికి సంబంధించిన కంప్లీట్ సిలబస్ కూడా మనకు నోటిఫికేషన్లో ఇచ్చారు. మొత్తం 54 పేజీల నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయిన 275 వివిధ విభాగాల్లో భర్తీ చేయబోతున్న ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు. ఆన్లైన్ అప్లికేషన్స్ ఈ రోజు నుంచి అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 25వ తారీఖు వరకు ఛాన్స్ ఇచ్చారు. సో వీటికి సంబంధించిన ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను వాటికి సంబంధించిన రిప్లై అనేది ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.